హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రీనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు సన్నగా తరిగిన బీన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు క్యారెట్ కూడా వేయాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు పచ్చి బఠానీ కూడా యాడ్ చేయాలి. పచ్చి బఠానీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు పచ్చి బఠానీ యాడ్ చేసి ఒక 1 కప్ వరకు పొటాటో కూడా వేయాలి. ఇలా పొటాటో కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని హాఫ్ బాయిల్ అవ్వాలి. ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. ఒక 50% కుక్ అయితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్లో కుక్ అవుతుంది. ఒక 50% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని జల్లి గిన్నెలో వడకట్టేయాలి. మొత్తం ఎక్కువగా కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా కుక్ చేయకూడదు. హాఫ్ కుక్ సరిపోతుంది. ఇలా వడకట్టేసిన తర్వాత కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తే ఇంకా ఎక్కువగా బాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్లో మొత్తం వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. సన్నగా ఉండే గిన్నెలో అస్సలు యాడ్ చేయకూడదు. కొంచెం మందంగా ఉండాలి గిన్నె. అలా అయితేనే అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఒక 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 1 కప్ పుదీనా కూడా వేయాలి. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1 కప్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు వెజిటేబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత బాస్మతి రైస్ తీసుకోవాలి. బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకు బాస్మతి రైసే తీసుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరాఠీ మొగ్గ, ఇలాచీ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, పెద్ద లవంగం, జాజికాయ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ యాడ్ చేసుకొని హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇది కూడా సేమ్ వెజిటేబుల్స్ లాగా ఇది కూడా హాఫ్ బాయిల్ అవ్వాలి. ఎక్కువగా బాయిల్ చేయకూడదు, మెత్తగా అయిపోతుంది. ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో హాఫ్ బాయిల్ అవుతుందండి. ఇలా రైస్ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జలి గిన్నెలో రైస్ మొత్తం వడకట్టేయాలి. ఇలా జలి గిన్నెలో మొత్తం వడకట్టేసిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంది కదా, ఆ దాంట్లో లేయర్స్గా యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం. ఇలా పైన ఒక లేయర్గా రైస్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసి
మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కొన్ని రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ రైస్ వాటర్ ఎడ్జెస్కి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇలా రైస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా యాడ్ చేయకూడదు, ఒక 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ సరిపోతుందండి. 10 మినిట్స్లో కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి ఎడ్జ్ నుంచి కలుపుకోవాలి, అడుగు నుంచి మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ రైస్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో వెజిటేబుల్ రైస్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.